రండి ఈ సైడ్లో ఈరోజు చెప్పండి సరదాగా మాట్లాడుకున్నాము హ్యాపీగా రండి. వాటర్ బాటిల్ మూత ఉంది, వాటర్ బాటిల్ మూత రండి. కమా రామ్మా కమా. మమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నావు, నీ జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావు, నీ కాన్సన్ట్రేషన్ ఏమైనా డౌట్ ఏంటి, మమ్మల్ని ఏమైనా క్వశ్చన్ తెలుసుకున్నావా అడుగు. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. థ్యాంక్ యూ సైలెన్స్. అడగాల్సిన క్వశ్చన్ అని డైరెక్ట్ గా ఏం లేదు. నా డౌట్స్ అంతా ఆల్రెడీ మేనేజ్మెంట్ టీచర్స్ చాలా అట్టి క్లియర్ చేసేసారు. క్వశ్చన్ ఏంటంటే మీరు ఆ టైం అంటే మీ ఊరు నుంచి ఈ స్టేజ్ వచ్చారు కదా, మిమ్మల్ని అది అంటే ఇలా అవ్వాలని డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అంటే మీకు అవ్వాలి. సూపర్ సూపర్ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యజమాని గురించి చెప్పు, మేనేజర్ గురించి చెప్పు. మేనేజర్ వాళ్ళు బాగా క్లీన్ చేసి చెప్పారు. తమ్ముడు 2 క్వశ్చన్లు చెప్పాడు, 2 డౌట్లు చెప్పాడు. నా డౌట్లన్నీ ఇక్కడ వచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్స్ గారు ఇక్కడ అన్ని డౌట్లన్నీ క్లియర్ చేశాడు. థ్యాంక్స్. రెండో క్వశ్చన్ అడిగాడు చెప్పు. రెండో క్వశ్చన్ అడిగాడు, మీరు ఈ స్థాయికి రావడానికి కారణం, విలువ, లక్ష్యం ఏంటని. ఏంటంటే సీరియస్గా తమ్ముడు సైలెన్స్ ప్లీజ్. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మేము ఈ స్థాయి మా లోపల ఉన్న శక్తిని గుర్తించడానికి మాకు ఒక గురువు ఉన్నాడు. పేరు చెప్పమంటారా? సైలెన్స్ సైలెన్స్. బండరాయి అంటారు మీరు. ఏమంటే మా గురువులు టీచర్లు చెబితే మేము వింటలేదు, బండరాయి చెబితే మీరు ఎట్ట విన్నారు అని అంటారు మీరు. మేము మా ఊర్లో ఉండగా, మేము ఊరు గేదెలు మేకలు కాస్తున్నప్పుడు మా ఊర్లో ఒక రచ్చబండ దగ్గర పెద్ద బండరాయి ఉండేది. అది 100 కేజీలు వెయిట్ ఉండేది. అప్పుడు మాకు 16 సంవత్సరాల వయసు, మీ వయసే. ఈ మా ఊళ్ళు అందరూ అనేవాళ్ళు, ఈ బండరాయిని ఇది ఇప్పుడు లేపరు, పాతకాల పోళ్ళు దొన్న సంగతి తిన్న వాళ్ళు లేపుతారని మాట్లాడుకుంటూ వాళ్ళు కబుర్లు చెబుతూ ఉంటారు. మాకు ఒకరోజు ఒక థాట్ వచ్చింది, మనం దీన్ని ఎందుకు లేపకూడదని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు ఇది కదిలిస్తే కదల్లా, మీ వయసే కదా, 100 కేజీలు మీ లేప ఎంత వెయిట్? 60. 100 కేజీలు లేపాలంటే సాధ్యం కాదు. దీన్ని ఎవరికి తెలియకుండా నైట్ అందరూ పడుకున్న తర్వాత 1 ఇయర్ ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ చేసి వీళ్ళందరూ మా రచ్చబండ దగ్గర అందరూ పెద్దలు ఉన్నాం, ఊర్లో లేపుతాం అన్నాం. లేపిన తర్వాత అప్పుడు లేదు సరే సార్ లేదు సరే సార్ థ్యాంక్ యూ. సారీ మిమ్మల్ని ఈ క్షణం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సారీ. అలాగా మనం తలుసుకుంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పి నేర్పింది మాకు ఆ బండరాయి. ఆ తర్వాత సినిమాలో హీరోలు ప్యాంట్ వేసుకుంటున్నారు, మనం కూడా ప్యాంట్ వేసుకోవాలని ఫస్ట్ కోరిక వచ్చింది. మా పల్లెటూరులో లుంగీలు ఉండే, లుంగీలు మేము ఊర్లో ఉండగా గేదెలు మేకలు కాసినప్పుడు లుంగీలు కట్టుకునేవాడు, చెప్పులు కూడా ఉండే కాదు. సినిమాలో హీరోలు ప్యాంట్లు వేసుకుంటారు, మనం కూడా ప్యాంట్ వేసుకోవాలని కోరిక వచ్చింది అనమాట. అలాగా మేము రైల్వే స్టేషన్లో 30 రూపాయలకి 20 రూపాయలకు ప్యాంట్ కొనుక్కొని సహకార ఎక్స్ప్రెస్ చెన్నై వెళ్ళడం జరిగింది. ఏమి తెలియదు, ఎందుకనంటే మనకు నేర్చుకోదలుచుకుంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, ఒక రాయి దగ్గర నేర్చుకోవచ్చు, ఒక చెట్టు దగ్గర నేర్చుకోవచ్చు, ఒక సీమ దగ్గర నేర్చుకోవచ్చు. నేర్చుకున్న గుణం లేదనుకో, గురువు చెప్పిన నేర్చుకోలేరు. ఇంతమంది గురువులు ఎంతమంది చెప్పినా మీకు ఎక్కదు. అలాగా అంటే అంటే ఫీల్ చెబుతున్నాం మీకు, సెంటిమెంట్స్ కోసం అనేది కాదు మేము చెప్పేది, మీకు అర్థం అవ్వాలి సెంటిమెంట్ అని. మేము ఫస్ట్ చెన్నై వెళ్ళినప్పుడు చిరంజీవి అన్నయ్య నాగబాబు గారు మ్యారేజ్ జరుగుతుంది. వెళ్ళినప్పుడు మా రాజు మాస్టర్ గారు పెళ్లికి తీసుకెళ్తారా అన్నాడు మమ్మల్ని. ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాం, కాళ్ళు ఉతుకుతూ ఆయన బట్టలు ఉతుకుతూ పనిచేస్తూ ఉన్నాం. చేస్తున్నప్పుడు తీసుకెళ్తానన్నప్పుడు సాయంకాలం తీసుకెళ్తాను. మ్యారేజ్ టైంలో ఇంట్లో ల్యాండ్ ఫోన్ మీరు ఎత్తాలి, ఒకళ్ళు ఉండండి, ఒకళ్ళు తీసుకెళ్తానన్నాడు.
ఇప్పుడు బెదర్ని తీసుకెళ్ళి నేనున్నా ఇంట్లో. కరెక్ట్గా పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళబోయేటప్పటికి పొద్దుటి నుంచి ఇద్దరిని తీసుకెళ్తానన్న గురుగారు ఒకనే తీసుకెళ్ళాడు. సిచ్యువేషన్ ప్రాబ్లం వలన తమ్ముడు చూడందే నేను చూడకూడదని ఆ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళిన తర్వాత కారు వెనక డోర్ తీసుకొని దిగి సైలెన్స్కి వచ్చాడు. అంటే అంటే నేను ఎందుకు చెబుతానంటే అన్నదమ్ము రిలేషన్స్ అంత ప్రేమించాలి తల్లిదండ్రుల మీద ప్రేమ. అంటే వాడు చూడందే నేను చూడకూడదని దిగొచ్చాడు. అది మాకు చెన్నైలో కొత్త ఏరిక తెలియదు. రాజు మా ఇంటికి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళారా నువ్వు, మా కారు కళ్యాణ్ పెళ్లికి రాలేదురా అని అంటే అప్పుడు అన్నాడు గురుగారి దగ్గర కాడు గురించి చెప్పామన్నమాట. గురుగారు వాడు కూడా చూడండి నేను చూడదలుచుకోలేదు వచ్చాను అన్నాడు. అప్పుడు గురుగారు సరే నేను ఎప్పుడు తీసుకెళ్ళి ఇద్దరిని తీసుకెళ్తాను అన్నాడు. అంటే ఇన్సిడెంట్స్ చెప్తున్నా. అంటే ఈ చిన్న వయసులోనే చిన్న చిన్న పిల్లలు ఏంటంటే చెడు వ్యసనాలకు వెళ్తుంటారు కాబట్టి దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ నా జరిగింది చెప్తున్నాను. అంటే మీరు దాన్ని ఉపయోగించుకోవడం ఇంపార్టెంట్ కాదు. మేము చెన్నై వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాలు అయింది, వెళ్ళి డబ్బులన్నీ అయిపోయినాయి. మా ఫైటర్స్ అంతా మా రాజు మాస్టర్ గారు పైన మీటింగ్ పైన స్ట్రైక్ చేశారు. రామలక్ష్మణ్ ముందు తాగట్లేదు, సిగరెట్ తాగరు, జోకులు వేయట్లేదు, కుళ్ళు జోకులు వేయట్లేదు, మా టీంలో వీళ్ళు కరెక్ట్ కాదని చెప్పి రాజు మాస్టర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. మా టీం ఒక 20 మంది ఫైటర్స్. మా ఫైటర్స్ అంటే అప్పుడు ఎక్కువగా రౌడీ సత్వంగా అలా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు ఎంత డిసిప్లైనింగ్ ఉంటున్నారు అనే ఫీల్ వచ్చింది వాళ్ళకి. అప్పుడు రాజు మాస్టర్ పిలిచి ఈరోజు ముందు తాగితేనే ఇక్కడ ఉండండి లేకపోతే వెళ్ళిపోమన్నాడు. మీకు కూడా మీకు వస్తే మేము చెన్నై వెళ్ళబోతున్నప్పుడు మేము చదువుకోకుండా ఉండటానికి కారణమైంది ఎవరంటే మై ఫాదర్, మా తండ్రి. అంటే మా జీవితాలు చదవకుండా కారణమైంది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు సూపర్ ఎందుకన్నా నేను అర్థమైందా? మమ్మల్ని స్కూల్కి పంపించకుండా మా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్నందుకు మా ఫాదరు మేము ఇలా ఉండాం కాబట్టి మా నాయన మన్నది నాయన మీ నాన్నలాగా తాగుడు తిరుగుడు మీకు ఉండకూడదు అయ్యని ఒట్టేపించుకుంది. నేను చెన్నై వెళ్ళాము, 3 సంవత్సరాలు అయ్యింది. ముందు తాగితే ఉండమన్నారు. ఇది చాలా ఇన్సిడెంట్గా అనమాట. ఇది చాలా జీవితాల్లో చాలా అద్భుతమైంది. రాజు మాస్టర్ 2 గ్లాసులు పెట్టాడు, ముందు తాగుతాను ఉన్నాడు, వెళ్ళిపోమన్నాడు. 3 సంవత్సరాలు డబ్బులు అయిపోయినాయి. నేను ఇంటికి వచ్చేయాలి. ముందు తాగాలా, సినిమాలో ఉండాలా. అట్లాగా మీ జీవితాల్లో మీ ఫ్రెండ్స్ ఈ సిగరెట్ తాగండి, ఈ మందు తాగండి అని చిన్న చిన్న లో క్లాస్లో ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచోవాలి మీరు. అది హీరోయిజం. అలాగే కొట్టదు అయిపోయినా కొట్టు, థ్యాంక్ యూ. అలాగా ఒక క్షణం అలా ఆగిపోయాం. పెద్ద తెలివితేటలు లేవు. అప్పుడు మా నాయన గుర్తొచ్చారు, కొట్టేశాం కదా నాయన మీ నాన్నలాగా మీ అవ్వద్దు, మీ జీవితాలు ఇలా అట్టడికి వెళ్ళొద్దు అని ఒట్టేపించుకున్న గుర్తొచ్చింది మా నాయన. మళ్ళా రాజుమాస్ దగ్గరికి వెళ్ళి అప్పుడే తెలివితేటలు చూడండి. గురువుగా మీరు చెప్పమంటే ఈ బిల్డింగ్ మేము దూకుతాం, కానీ ముందు మూడు తాగం, వెళ్ళిపోమన్నాడు. ఇద్దరు బ్యాగులు జరుపుకొని అలా కిందకి వెళ్తుంటే కొంచెం దూరం పోయినాక పిలిపించాడు. చూస్తే ఆ గ్లాసులో పాయసం ఉంది. మమ్మల్ని టెస్ట్ పెట్టాడు. అందుకని ఈరోజు సినీ ప్రపంచంలో ఉండి మేము మా చుట్టూరు అన్నీ ఉండేవి. ఒక సిగరెట్ కానీ, ఒక ఫాన్ బరక్ కానీ, ఒక గుట్కా కానీ, టీ కానీ, కాఫీ కానీ, ఇంతవరకు నో టచ్, నో డ్రింక్స్, నో కూల్ డ్రింక్స్. ఎందుకంటే నువ్వు అన్నావు చూడు, నువ్వు ఎదగటానికి కారణం ఏంటని. ఇదే మన క్యారెక్టరేషన్ ఇంపార్టెంట్. అన్నీ ఈ ప్రపంచంలో అన్ని తాగుబోతూ ఇటు తిరుగుబోతూ ఇటు చండాలు పోడని ఈ స్టేజ్ మీరు పిలుచుకొచ్చి ఎవరన్నా సన్మానం చేయడం ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? చరిత్ర ఉందా అడిగితే మీకు తెలిసి చెప్పండి, నాకు తెలియదు. చండాలు పోడండి అని స్టేజ్ మీద వచ్చి సన్మానం ఎవరైనా చేస్తారా? గుడ్ పర్సన్ చేస్తారు. ఎస్, ఆ గుడ్ పర్సన్ మీరు. అంటే కొన్ని మనం సాక్రిఫైస్ చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే, మనం అనుకున్న లక్ష్యాన్ని నువ్వు డాక్టర్, యాక్టర్, ఇంజనీర్, నువ్వు అమెరికా వెళ్ళి ఒక రూల్ సాధించాలనుకుంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అన్నింటిలో ఏలు పెట్టి సినిమాలు, షికార్లు అన్ని ఏలు పెడితే నువ్వు అనుకున్న లక్ష్యం చేరలేవు. అందుకని నువ్వు అనుకున్న లక్ష్యం చేరాలంటే లక్ష్యం నీ కళ్ళ ముందు కనిపించాలి. చెడు ఆసనాలన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్తూనే ఉండాలి. మా హైదరాబాదు వచ్చినప్పుడు ఫైట్ మాస్టర్ హైదరాబాద్ వచ్చాం 2000లో. కొత్తగా ఛాన్స్ అడుగుతుంటప్పుడు ఒక ఆఫీస్లో కూర్చోబెట్టి మీ సినిమా ఛాన్స్ ఇస్తామంటే పార్టీలో ముందులో కూర్చున్నారు. ముందు డ్రింక్ చేస్తే పార్టీలో కూర్చుంటే సినిమా ఇస్తాం అన్నారు. ఊర్లో
గేదెలైనా కాసుకొని కాస్తానికి మాకు ఎనర్జీ ఉంది సార్, దీన్ని బట్టి కమిట్ అన్నాం. ఎందుకనంటే ఇలాంటి వస్తే మనం పడేయటానికి కోసం మాయ మన చుట్టూరు ఆవగించి ఉంటుంది. చిన్న వయసులోనే నా పిల్లలు చిన్న చిన్న చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి మీరు అలా ఉండకూడదు. ఈరోజు ఎంత టైం వాల్యుబుల్ అయ్యింది, ఈరోజు మీ దగ్గరికి వచ్చామంటే దాన్ని ఒక్క మాట మీ జీవితం ఉపయోగపడి మీ జీవితం చాలా బాగుందంటే అది చాలా ఆనందంగా ఉంటుంది. నవ్వుకుంటా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా సిగరెట్ అనేది టచ్ చేయకూడదు. సిగరెట్, మందు, పుట్టక జీవితం సక్రమైపోతుంది, జీవితం ఎదగలేవు పైకి. ఎందుకనంటే ఒక మాట చెబుతా, మనం కళ్ళు అలా నడవలేకపోతే ఏమంటాము, ఇకలాగని అంటాం లేదా? కళ్ళు మూతలు పెడితే ఏమంటాము, ఇకలాగని అంటాం లేదా? అలా మన హ్యాపీగా ఉన్న హార్మోన్స్ని ఆల్కహాల్ అనేది పోసి ఇట్లా నడుస్తుంటే ఇకలాగా తయారవుతామో మనం. నా కళ్ళ ముందు ఇలాంటి ఏమొచ్చినా టచ్ చేయని అనేది అలా ఒట్టేసుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నీ జీవితం మీద ఒట్టేసుకొని అలా వచ్చేయన్నీ ముందుకు వెళుతూనే ఉండాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మా జీవితం చాలా ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఎందుకంటే చిన్న చిన్న విషయాలే చాలా మీ జీవితంలో పెద్ద అవుతాయి. ఒక్క సిగరెట్ తాగండి మీకు ఇస్తాడు ఫ్రెండ్, ఆ తర్వాత నువ్వు తాగడం మొదలు పెడతావు. ఒక్క పెగ్గేలే తాగమని ఉంటారు, ముందు ఫ్రెండ్ తాడు, ఆ తర్వాత పెగ్గుతోటి తాగుతాం. అందుకని నువ్వు ఫ్రీగా ఇచ్చినా మేము టీ తాగం, ఫ్రీగా ఇచ్చినా ఏమి కూలించుకొని వచ్చావు. ఈరోజు 60 సంవత్సరాల వయసులో నో షుగర్, నో బీపీ, నో డాక్టర్, ఐఎమ్ యాక్టర్, అంత హ్యాపీగా ఉండగలిగామంటే నియమాలు పర్ఫెక్ట్ పాటించాం కాబట్టి. నా మిత్రులారా, ఓకే రిలాక్స్. ఇంకో క్వశ్చన్ అడగండి రా. ఇంకా సరదాగా క్వశ్చన్ అడగండి.